చేస్తుందండి. ఏం చేస్తున్నావు అబ్బా? చిన్న అయితే హాస్పిటల్ నుంచి ఇంటికైతే తీసుకొని వచ్చినామండి. డిశ్చార్జ్ చేసి ఇంటికైతే తీసుకొని వచ్చినాం. ఇప్పుడైతే చిన్న హెల్త్ అయితే బాగుందండి. ఇవైతే చేసి 4 days అయిందండి. 4 days అయింది. వేసి నిలబడి అలా సిలిండర్ దగ్గర అయితే ఆడుతుందండి. అది సిలిండర్ అయితే మేము కుకింగ్ అయిపోగానే ఆఫ్ చేస్తామండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కిచెన్లోకి వెంటనే వచ్చేస్తారు కాబట్టి. మా మమ్మీ గారు అయితే కిచెన్ క్లాత్ ఏమో ఎగిరేస్తుంది. తుడుస్తాను మా మమ్మీ అంతే. మా మమ్మీ గారికి తుడవడం అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్న అయితే హాస్పిటల్ నుంచి ఇంటికైతే తీసుకొని వచ్చినామండి. డిశ్చార్జ్ చేసి ఇంటికైతే తీసుకొని వచ్చినాం. ఇప్పుడైతే చిన్న హెల్త్ అయితే బాగుందండి. మా మమ్మీ గాడేమో ఇక్కడ ఉన్నాడు. హాయ్ చెప్పు మమ్మీలో, హాయ్ చెప్పు మా హాయ్ చెప్తాను. చూసినారండి, హాయ్ చెప్తుందండి మా మమ్మీ. హాయ్ చెప్తుంది. మా మమ్మీ హాయ్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ మాత్రం ఇవ్వండి. లోపలికైతే వెళ్ళిపోదాం కిచెన్లోకి. మమ్మీ రా, మమ్మీ రా తల్లి. హెలెన్ రాము రా తల్లి. ఇక్కడ లత ఏమో చేస్తుందండి. ఏం చేస్తున్నావు అబ్బా? పప్పు చేస్తాను. అప్పడాలు వేస్తే బాగుంటుందని ఇవైతే చేసి 4 days అయిందండి. 4 days అయింది. కాకపోతే ఈ వీడియో ఒకరోజు ముందు ఒకరోజు వెనక అట్లా రావచ్చు. హాస్పిటల్ నుంచి చిన్న డిశ్చార్జ్ చేసిన తర్వాతనైతే పోస్ట్ చేస్తాము. ఎందుకంటే కొంచెం ఎవరికి కుదరదు కాబట్టి కొంచెం డిశ్చార్జ్ ఆడుతుంటుంది. లేచి నిలబడి అలా సిలిండర్ దగ్గర అయితే ఆడుతుందండి. అది సిలిండర్ అయితే మేము కుకింగ్ అయిపోగానే ఆఫ్ చేస్తామండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కిచెన్లోకి వెంటనే వచ్చేస్తారు కాబట్టి. మా మమ్మీ గారు అయితే కిచెన్ క్లాత్ ఏమో ఎగిరేస్తుంది. తుడుస్తాను మా మమ్మీ అంతే. మా మమ్మీ గారికి తుడవడం అలవాటు అయిపోయిందండి. ఇప్పుడైతే చిన్న హెల్త్ అయితే బాగుందండి. ఈ బ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే చాలా వరకు అయితే అంటూ ఉంటారు, కామెంట్లు అయితే వస్తూనే ఉన్నాయి. మేమైతే అవే పట్టించుకోవట్లేదండి. వీటికి అయితే కామెంట్స్ అయితే ఆన్ చేస్తున్నాను నేను. ఎందుకంటే అదే అండి. ఇంకోటి ఏంటంటే చిన్న చచ్చిపోయినాడు ఇచ్చిపోయినాడు అంటే మాకేమి కాదు, మాకు ఇంకా బాగుంటుంది, మాకు ఇంకా సూపర్ ఉంటుంది. వాని ఇంకా ఆరోగ్యం ఇంకా డెవలప్ అవుతుంది. ఏమన్నా బ్యాడ్గా ఉంటే కూడా గుడ్ అవుతూ ఉంటుంది. అట్లా అనుకునే వాళ్ళ ఇళ్లలో అవుతుంది, మాకేం కాదండి. ఒకరోజు ఏడుపుంటుంది, తర్వాత దేవుడు మళ్ళీ సంతోషం ఇస్తూనే ఉంటాడు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. బ్యాడ్గా అనుకునే వాళ్ళ లైఫ్ అంతా బ్యాడ్గానే ఉంటుంది, ఆల్మోస్ట్ అవుతానే ఉంటుంది. కామెంట్లు కూడా ఆన్లోనే ఉంటాయి. ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు మనం భయపడడానికి ఏమైనా తప్పు పని చేస్తున్నామా? మన ఇంట్లో మన బ్లాగ్ మనం చేసి పెడుతున్నాము, ఏమీ చేయలేదు. ఏమన్నా మేము ఏమంటారు మరి అంత నీచమైన పనులు అయితే ఏం చేయట్లేదండి. మా ఇంట్లో బ్లాగ్ చేసి పెడితే మా వాళ్ళు చూస్తున్నారు, అంతే కదబ్బా. అది మా వీడియోలు నచ్చిన మా కుటుంబ సభ్యులు చూస్తున్నారు అనమాట. అందులో ఒకే కుటుంబ బంధువులు వీడియో కాల్ చేసుకుని ఎట్లా మాట్లాడతారో ఆ వీడియో కాల్ లో మాకు కుదరదు కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ తో మేము రోజు వీడియో చేసి పెడతాం. అది ఇంతమంది ఉన్నారు కదా, మాకు ఇన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో వీడియో కాల్ అవన్నీ కుదరాయి కాబట్టి ఇది మా వీడియో వాళ్ళకి సెండ్ చేస్తున్నాం అనమాట. మా హ్యాపీనెస్ అయితే వాళ్ళు చూస్తున్నారు, మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా అయితే నేను దీని గురించి చిమ్మి గురించి కొంచెం లతకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం కంగారు పడుతుంది. అయినా కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పిన. ఈ స్టవ్ కూడా మారుస్తున్నామండి, ఎందుకంటే ఇవి చాలా వరకు పేలుతాయి కదా స్టవ్లు. అందుకోసమే లత అయితే భయపడుతుందండి. అందుకోసమే ఆ స్టవ్ కూడా మార్చేస్తున్నాం, తొందరలో మార్చేస్తే సరిపోతుంది. అది ఏమైందంటే మనం నార్మల్గా ఏదైనా పొంగడము అట్లా జరిగినప్పుడు మనం అనుకోకుండా తడి క్లాత్ వేసి తుడచడము లేకపోతే చల్లనీళ్ళు వేయడము ఏదో ఒక విధంగా పడతాయి కాబట్టి ఇప్పుడు అన్నీ పేలుతున్నాయి కాబట్టి అట్లా అని ఇక మారుద్దామని అనుకుంటున్నాం. అదండి. ఇక్కడైతే మన సెంటిమెంట్ అట్టిపల్లి అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ బయట అయితే పెట్టేసినామండి. ఇంక ఇల్లు సర్దుకోవాల్సింది అయితే చాలా ఉంది. అదనమాట. ఇక్కడి నుంచి అయితే బ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయండి. అది ఇంకొకటి ఏంటంటే లతమ్మకు కూడా కొత్త ఛానల్ అయితే పెట్టించినాం మనము. అది ఏంటంటే నల్లపిల్ల అఫీషియల్ అనమాట. నల్లపిల్ల అఫీషియల్ అని. ఆ లతను ఫస్ట్ నుంచి కూడా అంటే తను స్కూల్ డేస్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసింది కాబట్టి కలర్ మీద చాలామంది డామినేట్ చేస్తారు, చాలా ఇబ్బంది పెడతారు కాబట్టి అదే కలర్ మీదనైతే ఛానల్ అయితే పెట్టించినాం లతమ్మకి. ఎందుకంటే లతమ్మ ఎప్పుడు అప్సెట్ అయినా కూడా తన మీద తనకు కాన్ఫిడెంట్ ఎక్కువ పెరిగింది. ఎందుకంటే ఎదుట వాళ్ళు మనల్ని తొక్కి పడుతుంటేనే కదా మనము అంత స్పీడ్ తోటి ఇంకా పైకి ఎదగడానికి ఉంటుంది కాబట్టి అదన్నమాట.
ఆ. పెళ్ళైన తర్వాత ఒక్క రోజు కూడా నేను నల్లగా ఉన్నా అని ఒక్కసారి కూడా బాధపడలేదు. ఎందుకు నలుపు తెలుపు ఏముంది అబ్బా, కలర్ ఏమైనా కడుక్కొని తాగుతామా మనం ఎంత తెల్లగా ఉన్నా కానివ్వండి మనం నల్లొల్లమే అనుకుంటారు. మన తోలు తెల్లగా ఉంది కాబట్టి మనం తెల్లొల్లం అనుకుంటారు. లేదండి, మనం ఎంత తెల్లగా ఉన్నా మనం నల్లొల్లమే. అందుకోసమే వీడు వాళ్ళ అమ్మ దగ్గర పోవాలని, అందుకోసమే నల్ల పిల్ల అఫీషియల్ ఛానల్ అయితే పెట్టేసిన అండి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నా, లింక్ను క్లిక్ చేయండి. ఆ ఛానల్ చూడని వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మా పిల్లలతోటి వ్లాగ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. అందులో లతమ్మ స్పెషల్ వీడియోస్ మాత్రమే ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి అయితే తెలియదు, నల్ల పిల్ల అఫీషియల్ ఛానల్ తోటి లతమ్మ అయితే కొత్తగా మీ ముందరికైతే వస్తుందండి. ఇదండి. ఇంకా కామెంట్స్ లచ్చక టీవీకైనా, మా ఊరొంటల ఆఫీషియల్కైనా, నల్లపిల్ల ఆఫీషియల్కైనా దేనికి కూడా కామెంట్స్ అయితే ఆఫ్ ఉండవండి. ఎందుకంటే ఆఫ్ పెట్టుకోవాల్సినంత ఏం లేదు. బ్యాడ్గా కామెంట్లు పెడుతున్నారని మాత్రం అప్పుడు ఆఫ్ చేసినాము. దీవెనలని మాకు బాగా అర్థమైనాయి కాబట్టి మాతో పాటు చాలా మందికి కూడా బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి. వాళ్ళు ఆఫ్ చేయట్లేదు. మేము ఎందుకు పిచ్చిగా ఆఫ్ చేసినామని మాకు అర్థమైంది కాబట్టి ఇక ఆఫ్ చేయాలని అనుకోలేదు. కాబట్టి ఎన్ని బ్యాడ్ కామెంట్లన్నా పెట్టుకోండి. ఇంకొకటి అండి, ఇంటి ముందర ఇంకా కొంచెం సర్దాలి. అంటే ఆల్మోస్ట్ ఇంటి పని మొత్తం అయిపోయింది. ఇది ఏంటంటే ఇవి మంచాలు మొత్తం పైన వేసేయాలన్నమాట. ఈ సిలిండర్ అంటే మనకి ఎక్స్ట్రా సిలిండర్ కాబట్టి ఇవి మామూలు బట్టలు, ఇంకా ఇదైతే ఇంకా వాడలేదండి, ఇది వాడాలా, అందుకోసం అట్లా వేసి పెట్టినాము. ఇప్పుడైతే ప్రజెంట్ ఇదైతే వాడుతున్నామండి. అది ఆల్మోస్ట్ అని చెప్పడానికి ఏం లేదండి. మొత్తం టోటల్ అయితే ఇల్లు రెడీ అయిపోయిందండి. పెయింటింగ్ అంత బాగా వేస్తున్నారు అంటే లాస్ట్లో ఇది ఒకటి కొరవ పెట్టినారండి. వాళ్ళు పెయింటింగ్ పిలుస్తున్నా కూడా రావట్లేదు. అది కొంచెం వేస్తే సరిపోతుంది. నెమలి డిజైన్ ఒక్కటి వేస్తే సరిపోతుందండి. అది వేయడానికి మాత్రం రావట్లేదు. ఏమో మనమైతే ప్రతిసారి ఫోన్ చేస్తూనే ఉన్నాం, ఆ డిజైన్ వేయండి అని. వాళ్ళు ఈ రోజు రేపు అంటున్నారు. ఇంట్లో చేరి 20 రోజులు అవుతున్నా కూడా ఇంకా డిజైన్ వేయకపోతే ఎట్లా అండి? వాళ్ళ విఘ్నతకే వదిలేసినాము. ఇదండి మా బ్లాగ్. అయితే చిన్న అయితే హ్యాపీగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. చిన్న హెల్త్ అయితే బాగుందండి. కాబట్టి కొంచెం చూసి తీసుకోండి. చికెన్ తీసుకున్నా కూడా ఏంటంటే బాగా హీట్లో, అంటే బాగా వేడిగా ఉన్నప్పుడు బాగా మాత్రమే ఉడికించుకొని తినాలంట. అంటే చికెన్ అంటే అందరూ చికెన్ అయినా మటన్ అయినా బాగా ఉడికించుకొని తింటారు. అంటే హై ఫ్లేమ్లో బయటికి పోతుంది. హై ఫ్లేమ్లో మాత్రమే బాగా ఉడికించుకొని తినాలంటండి. మా మమ్మీగాడు అయితే ఆ డోర్ తీస్తానే ఉంటాడండి. ఏంది మమ్మీగా, ఒరే మమ్మీగా చూడు తల్లి, పెద్దనైనా నీకోసం లేచి పరిగెత్తుకుంటూ వస్తున్నాను, బయటికి పోతాను. మరి మమ్మీగా రా తల్లి. ఇక నుంచి మొత్తం హ్యాపీ బ్లాగ్స్ ఉంటాయండి. అదండి, మా ఇంట్లో జరిగిన ప్రాబ్లమ్స్ అయినా ఇబ్బందులైనా మేము వీడియోలు చేసి పెడుతున్నాం. దాన్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్న వాళ్ళకు అంటే వాళ్ళకి ఏమొస్తుందో మాకు తెలియలేదండి. మాకు మాత్రం మంచిగా జరుగుతుంది అంతే. మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం సాల్వ్ అయిపోతూనే ఉంటుంది అనమాట. ఇది మా బ్లాగ్ అండి. మా బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి వీడియోస్తో మీ అందరికి వస్తున్నట్ట. మరి ఉంటా. బాయ్. అది లతమ్మ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నల్లపిల్ల అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మీ బాయ్. బాయ్. ముందే హాయ్ చెప్పింది, ఇప్పుడు బాయ్ చెప్తాను.